ఇప్పుడు చాలామంది స్త్రీలు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే పీసీఓడి, అంటే గర్భాశయంలో గడ్డలు కావచ్చు, నెలసర్లు సరిగ్గా రాకపోవడం కావచ్చు, ముట్టిలో ముట్టైన బాగా విపరీతమైన నొప్పి కావచ్చు, సంతానం కలగకపోవడం కావచ్చు. ఇలాంటి చాలా సమస్యలు స్త్రీలు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి వారికి ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి మందులు తీసుకోవచ్చు, తగిన సూచనలు సలహాలు ఇవ్వండి గురుగారు. ఇప్పుడు ఆయుర్వేదంలో పీసీఓడి అంటే నీటి బుడగలు అంటారు దాన్ని. తెలుగులో మనకు వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యి గర్భసంచిలో నీటి బుడగలు అన్నమాట. అది ఒక క్రిమిలాగా చిన్న చిన్న వైరస్ లాగా ఉంటుంది, పురుగుల్లాగా. మనము ఆ పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఆడవారిలో మగవారు కలిసినప్పుడు వీర్యకణాల గర్భంలోకి ఎంట్రీ అయితేనే ఏమవుతుందంటే ఈ యొక్క వీర్యకణాలని అక్కడ స్వాహ అని తినేస్తుంటాయి. అప్పుడు అది పెరుగుదల లేకుండా ఆ వీర్యకణాలు కొన్నిటికి తోకలుంటే తల ఉండదు, తల ఉంటే తోకలు ఉండవు. ఇలాంటి సమస్యల్లో వీర్యకణాలు సమృద్ధిగా లేకుండా పోతుంటాయి. అప్పుడు సంతానం కలగడానికి అవకాశం ఉండదంటారు. అవునండి. దాని జతకి ఏమవుతుందంటే ఈ ఆడవారిలో కూడా ఎగ్స్ రిలీజ్ కావాలి, అంటే గుడ్డు రిలీజ్ కావాలి. అవును, రిలీజ్ అది కాకుండా ఉన్నా కూడా సంతానం కలగదు. ఇంకొంతమందికి ఈ పీసీఓడి సమస్య నుంచి థైరాయిడ్ కూడా వస్తుంటుంది. ఇన్ని సమస్యలతో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క గర్భసంచిలో దోషం ఉండదానికి వాళ్ళకి ఈ యొక్క పిల్లలు కాకుండా ఉండే పరిస్థితులు స్టార్ట్ అవుతాయి. కొంతమందికి గర్భసంచి కూడా తీసేస్తూ ఉంటారు. అవునండి. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైంది అనుకోండి, గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళలో కూడా సమస్యలు ఉంటాయి. ఈ ఒక్క పీసీఓడి ఉన్నవాళ్ళు, గర్భసంచిలో సమస్యలు బాధలతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమంది నెలసరి కరెక్ట్గా అవుతారు, అయినా కానీ వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. ఇంకొంతమందికి నెలసరి సరిగా కాకుండా మూత్రంలో దాతుపోతూ ఉంటుంది ఈ మగవారిలో. అలాంటి వాళ్ళకున్నా కూడా ఈ ఒక్క గర్భసంచిలో వీర్యకణాలు సమృద్ధిగా పోయి చేరకుండా ఉన్నా కూడా పిల్లలు కాకుండా ఉంటారు. అలాంటిది ఈ పీసీఓడి ప్రాబ్లము ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు మొదటిగా వాళ్ళు ఏం చేయాలంటే పథ్యం కంపల్సరీ ఉండాలి. పథ్యం అంటే మాస ప్రక్రియ అయిన రోజు 5 రోజుల వరకు వాళ్ళు సప్పిడి భోజనం, అంటే కందిపప్పు సాంబారు చేసుకొని సప్పిడి భోజనం తింటూ రావాలి. ఇది ఆడవారిలో ముఖ్యంగా ఉండవలసిన ఒక గుణాలు. ఇప్పుడు ఎందుకోసం నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటికీ ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల వెనుక్కు మనం పోయామంటే ఆ కాలంలో ఆడవారు ముట్టయ్యారంటే 3 రోజులు ఇంటి లోపలికి రానిస్తా ఉండలేదు. ఇంటి నుంచి అవతలే కూర్చోబెట్టేవాళ్ళు, వాళ్ళకి సప్పిడి భోజనం పెట్టేవాళ్ళు. సప్పిడి భోజనం ఎందుకు పెడతా ఉన్నంటే గర్భము శుద్ధి కావడానికి. ఇప్పుడేమైపోయిందంటే జనాల్లో ఈ గర్భశుద్ధిగా అయ్యేది అట్లున్ని బాగా ముట్టైన రోజుల్లోనే ఈ ఆడవారికి ఏమైందంటే పిజ్జా బర్గర్లు, ఈ చాట్స్లు, గోబీ మంచూరి, నూడిల్స్లు, ఫ్రైడ్ రైస్లు, అలాగా విపరీతమైన ఆహార పదార్థాలు, అంటే విరుద్ధ ఆహార పదార్థాలు తిని గర్భాశయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా ఇంకొంతమంది ఆడవారిలో తాగుడు ఉంది, ఇంకొంత ఆడవారిలో సిగరెట్ స్మోకింగ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న జనరేషన్ అలాంటిది. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. వచ్చినా కూడా గర్భసంచిలో విపరీతమైన దోషాలు వస్తుంది. పుట్టే పిల్లలకు కూడా అలాంటి దోషాలు తట్టుకుంటూ ఉంటాయి. పుట్టే పిల్లలు కూడా ఏమవుతుంది, గర్భసంచి శుద్ధిగా లేకపోతే, భూమి శుద్ధిగా లేకపోతే గింజ రాదు, మొలకెత్తదు. భూమి శుద్ధిగా లేకుండా పోతే వచ్చిన మొలకు కూడా రోగాలతో ఆకులు ముడుచుకొని, అలా అంటే ఆకులు ముడుచుకొని చేతులు కాళ్ళు వంకరగా పోయి జననమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి పిల్లల్లో. అలాంటిది అప్పుడు మనం ఏం చేయాలంటే గర్భము శుద్ధి చేసుకోవాలి. ఎలాగంటే ముట్టైన 3 రోజులు లేదా 5 రోజులు సప్పిడి భోజనం తినాలి. పెరుగన్నం తినకూడదు, మజ్జిగన్నం తినకూడదు. ఆ టైంలో అలా పెడుతూ ఉండేవాళ్ళు. ఉత్తప్ప కందిపప్పు సాంబారు చేసి రసంలాగా చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు గర్భశుద్ధి అయ్యేది. పుట్టే పిల్లలు కూడా బలవంతులుగా పుట్టేవాళ్ళు, బాగా గుణవంతులుగా పుట్టేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే విచ్చలు విడిగా పుట్టేసి స్టార్ట్ అయిపోయారు. సూక్ష్మ శరీరాలు అయిపోయినాయి. ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే తట్టుకోలేరు, ఇమీడియట్లీ హాస్పిటల్కి పరిగెత్తాలి, మెడికల్ స్టోర్లకు పరిగెత్తాలి. ఇప్పుడు ఇంటి మధ్య మూలికా వైద్యం అంటే మొక్కల ద్వారా కానీ వేరే వేరే విధానాల ద్వారా కూడా ఈ గర్భశయంలో కానీ అండాశయంలో కూడా కొంతమంది గడ్డలు వస్తుంటాయి, బుడగలు వస్తుంటాయి కదా గురుగారు. అవి 2 కరిగించుకోవడానికి ఏదైనా వైద్య విధానం చెప్పగలరా?
ఇప్పుడు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అనేది చాలా వరకు కొంతమందికి ఉంటుందండి. అవి ఏమంటే గర్భసంచి పలసగా ఉండాలి, అది 8 mm వరకు ఉండాలని ఇప్పుడు ఉన్న సైన్స్ చెప్తున్నది. అది ఈ ఒక ఇన్ఫెక్షన్స్ అవి ఇవి అయ్యే ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ చెట్టు మూలికలు చాలా వరకు ఉన్నాయండి, వాడుకుంటే ఎలాంటి సమస్య బాధ లేకుండా చాలా వరకు నేను ఈ వీడియోలో చెప్పాను. ఇదే వాహిని మీడియాలో చాలా వరకు ఈ గర్భాశయాల మీదనే చెప్పుకుంటూ వచ్చాను. చూడండి, మీకు ఏది అనుకూలం అయితే దాన్ని చేయండి. ఈరోజు కూడా ఒకటి చెప్తాను. బూరుగ చెట్టు ఉంటాం, దీంట్లో నెట్లో చూపిస్తాము. బూరగ చెట్టు అని పిలుస్తుంటాం. ఒకటి ముండ్లు ఉండేది ఉంటుంది, ఇంకొకటి ముండ్లు లేనిది ఉంటుంది. బూరగ చెట్టు, ఆ బూరగ చెట్టు వేర్లు మాత్రమే తీసుకోవాలి. వేర్లు సన్న సన్న వేర్లు వస్తుంటాయి, పెద్ద పెద్ద వేర్లు నరికే అవసరం లేదు. సన్న సన్న వేర్లు పిల్ల వేర్లు ఉంటాయి, ఆ పిల్ల వేర్లని ఒక అంత తీసుకోండి. తీసుకొని గర్భమైన రోజు నుంచి 5 రోజుల వరకు ఈ కషాయం లాగా కాంచుకొని తాగుతూ రావాలి. ముట్టైన 5 రోజులు. అప్పుడు గర్భాశయం వాళ్ళకి ఏమవుతుందంటే ఓపెన్లో ఉంటుంది గర్భాశయం. వాళ్ళలో ఉన్న మలిన పదార్థాలన్నీ మొత్తం అవతలు వస్తూ ఉంటుంది. మాస ప్రక్రియ అంటే ఎలా అంటే ఒక నెల సంవత్సరాల వరకు ఇది సేకరణ అయ్యి నెల రోజులప్పుడు ఏమవుతుందంటే మొత్తం అవుట్ అవుతూ ఉంటుంది. మలిన పదార్థాలు అని పిలుస్తాం. ఆ మలిన పదార్థాలు అయ్యే టైంలో గర్భాశయం శుద్ధి కావాలంటే బూరుగ వేర్లు తీసుకొని ఒకన్ని తీసుకోవాలి. ఒక 4 గ్లాసులు 5 గ్లాసులు నీళ్లు పోసి ఒక స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర కావచ్చు, మట్టిది కావచ్చు, దాంట్లోకి వేసి బాగా కాంచాలి. కాగి 1 గ్లాసు మిగిలేంత వరకు కాంచుకోవాలి. కాగిన దాన్ని మనం ఏం చేయాలంటే గోరు వెచ్చగా ఉండేటప్పుడు ఉదయం సాయంత్రం 2 పూట్లు తీసుకుంటూ వస్తే గర్భాశయం లోపల ఉన్న నీటి బుడగలు కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కావచ్చు, అలాగే ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా క్లియర్ అయ్యి గర్భశుద్ధి శోధన అంటారు దాన్ని. ఆ శోధన అవుతుంది, పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా పుడతారండి. ఈ యోగంతో మరి తెల్లబట్టు కానీ ఎర్రబట్టు కానీ పోయే అవకాశాలు ఉంటాయంటారా గురుగారు? నొప్పి కానీ అవన్నీ నిలుస్తాయండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ తగ్గిందనుకోండి, గర్భాశయం శుద్ధిగా ఉంటే అవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి, ఏ సమస్య లేదు. అయితే అన్ని గర్భదోషాలకు ఈ చిట్కాని పాటించుకోవచ్చండి. పాటించుకొని అకస్మాత్ మాకు దొరకదండి, మాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఈ చెట్టు మూలికలు మాకు దొరకవు అన్నవాళ్ళు ఎవరైనా ఉండి మాకు కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి. ఒక 3 నెలలు 4 నెలలు వాడారంటే పత్తి ఉండి కంపల్సరీ ఆ గర్భదోషం అనేది క్లియర్ అవుతూ వస్తుంది. అలాగే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా పుడుతుంటారు, ఏ సమస్య లేకుండా మీరు వాడుకోవచ్చునండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.